హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లేదా బాడీస్లో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఎయిమ్స్ మరియు ఇతర సంస్థల్లో కామన్గా ఉండే ఉద్యోగాలకు కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే వేరు సంస్థల్లో ఉండే ఉద్యోగాలకు వేరువేరుగా నోటిఫికేషన్స్ విడుదల చేయకుండా ఒకే నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మీ అందరూ కూడా వేరువేరు నోటిఫికేషన్స్ వస్తే వేరువేరుగా అప్లై చేసి వేరువేరుగా ప్రిపేర్ అయ్యి వేరువేరుగా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా మీరు ప్రతి నోటిఫికేషన్కి వేరేగా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా త్వరగా కంప్లీట్ అయ్యేందుకు ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మీకు ఎలిజిబిలిటీ ఉంటే జూలై 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జూలై 12 నుంచి ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఆగస్టు 25, 26 తేదీల్లో కండక్ట్ చేయబోతున్నట్టుగా టెనిటేటివ్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పరీక్షకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్కి 3 రోజుల ముందు మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. వాటికి సంబంధించిన డేట్స్ అనేవి తర్వాత వెల్లడిస్తామని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది ఆగస్టు 7వ తేదీ నాట అనౌన్స్ చేస్తామని చెప్పారు. అంటే ఆ రోజు మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మొత్తం 183 పేజీలతో ఉంది. ఎందుకంటే చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా ఎయిమ్స్ బఠిండా, ఎయిమ్స్ భోపాల్, ఎయిమ్స్ బిలాస్పూర్, ఎయిమ్స్ డియోగర్, ఎయిమ్స్ గోరఖ్పూర్, ఎయిమ్స్ జమ్మూ, ఎయిమ్స్ జోధ్పూర్, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ నాగ్పూర్, ఎయిమ్స్ పాట్నా, ఎయిమ్స్ రాయ్బరేలీ, అలాగే ఎయిమ్స్ రాయ్పూర్, ఎయిమ్స్ రాజ్కోట్, ఎయిమ్స్ రిషికేశ్ వంటి సంస్థలతో పాటు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఈఎస్ఐసిలో కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వీటితో పాటు జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంటే జిప్మర్, లేడీ హర్డింగ్ మెడికల్ కాలేజ్ అండ్ అసోసియేట్ సుచేత కృపలాని హాస్పిటల్ అండ్ కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్, ఇది న్యూఢిల్లీలో ఉంది. అలాగే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది రిమ్స్ ఇంపాల్లో ఉంది. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ అండ్ నర్సింగ్ సైన్సెస్, ఇది ఐజ్వాల్లో ఉంది. వీటన్నింటిలో కూడా ఉద్యోగాలను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నింటికీ కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ముఖ్యంగా వివిధ రకాల ఉద్యోగాలకు ఆ పోస్టులకు సంబంధించి ఏజ్ అనేది వేరువేరుగా ఉంటుంది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులైతే 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వీరితో పాటు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మీరు ఒకసారి తెలుసుకున్న తర్వాతనే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజు మాత్రం ఎక్కువగానే ఉంటుంది. పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదు, వారికి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
జనరల్ ఓబీసీ అభ్యర్థులు అయితే రూ. 3,000 ఫీజు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే రూ. 2,400 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీజు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించినటువంటి డేట్ మరియు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చూసుకున్నట్లయితే మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆగస్ట్ 25, 26 తేదీల్లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. పరీక్షా కేంద్రాలు అనేవి మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని మేజర్ సిటీస్లో కూడా ఉంటాయని చెప్పడమే జరిగింది. కాబట్టి హైదరాబాద్లో కూడా మనకి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇస్తారు. అలాగే హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్కి 3 డేస్ బిఫోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఇస్తారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యొక్క ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 90 మినిట్స్ ఉంటుంది. మొత్తం 100 ఎంసీక్యూస్ ఇస్తారు. 400 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 20 ఎంసీక్యూస్ అనేవి జనరల్ నాలెడ్జ్ మరియు యాప్టిట్యూడ్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి వస్తాయి. 80 ఎంసీక్యూస్ అనేవి మీ పోస్టులను అనుసరించి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ నర్స్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, అలాగే కొన్ని క్లర్క్ ఉద్యోగాలు, ఈసీజీ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, డెంటల్ మెకానిక్, ఇలాంటి చాలా రకాల పోస్టులు ఉంటాయి. వాటి యొక్క కోర్ సిలబస్ నుంచే మనకు ఎగ్జామ్స్ అయితే రావడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే 5 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్కి కూడా 18 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సెక్షన్లో చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ ఇస్తామని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ వంటి క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి. అలాగే కొన్ని రకాల డిప్లొమాలు, డిగ్రీలు, బీటెక్, అలాగే మనం చూసుకుంటే నర్సింగ్కి సంబంధించిన కోర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ రిలేటెడ్ కోర్సులు, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులు, రేడియోథెరపీ టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులు, ఇలా చాలా రకాల పారామెడికల్ ఉద్యోగాలకు ఉండవలసిన కోర్సులు కూడా ఉన్నాయి. కాబట్టి వాటి ఆధారంగా ఉండేటువంటి ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ఆధారంగా ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కొన్నింటికి సంబంధించి ఇంగ్లీష్ లేదా హిందీలో ఎగ్జామ్ ఉంటే, కొన్నింటికి సంబంధించి కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకి కూడా 4 మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 అంటే 1 మార్క్ అనేది మైనస్ కావడం జరుగుతుంది. యూఆర్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 40% మార్క్స్ రావాలి. ఓబీసీ అభ్యర్థులు అయితే 35% మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైనట్లయితే 30% మార్క్స్ రావాలి. అలా వచ్చినట్లయితేనే క్వాలిఫై అయినట్లు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఒక 30% మార్క్స్ రావాలని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ క్వాలిఫై మార్క్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి సిలబస్ మరియు లాంగ్వేజ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ పోస్టుల నేమ్ చూడండి. అసిస్టెంట్ డైటీషియన్ లేదా డైటీషియన్ పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా ఆఫీస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు, అప్పర్ డివిజన్ క్లర్కు, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా అసిస్టెంట్ ఇంజనీర్ లేదా జూనియర్ ఇంజనీర్ సివిల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఎలక్ట్రికల్లో కూడా ఉన్నాయి ఈ ఉద్యోగాలు. ఏసీ అండ్ ఆర్లో కూడా ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అంటే ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్కి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆడియాలజిస్ట్ లేదా ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్టు లేదా ఆడియాలజిస్ట్ టెక్నీషియన్ లేదా ఆడియోమెట్రీ టెక్నీషియన్ లేదా టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి ఈఎన్టీకి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రీషియన్ లేదా లైన్మెన్ లేదా వైర్మెన్ జాబ్స్ ఉన్నాయి. గ్యాస్ లేదా పంప్ మెకానిక్ లేదా మ్యానిఫోల్డ్ రూమ్ అటెండెంట్ లేదా మ్యానిఫోల్డ్ టెక్నీషియన్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. గ్యాస్ సూపర్వైజర్ జాబ్స్ ఉన్నాయి. అసిస్టెంట్ లాండ్రీ సూపర్వైజర్ జాబ్స్, ఓటీ అసిస్టెంట్ లేదా ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ లేదా ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ లేదా ఫార్మసిస్ట్ అలోపతిక్ జాబ్స్ ఉన్నాయి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 లేదా డిస్పెన్సింగ్ అటెండెంట్స్ లేదా ఫార్మా కెమిస్ట్ లేదా కెమికల్ ఎగ్జామినర్ లేదా ఫార్మసిస్ట్ లేదా ఫార్మసిస్ట్ అలోపతిక్ జాబ్స్ ఉన్నాయి. క్యాషియర్ లేదా చీఫ్ క్యాషియర్ లేదా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. మెకానిక్ ఈఎండ్ఎం లేదా ఆపరేటర్ ఈఎండ్ఎం లిఫ్ట్ ఆపరేటర్ వంటి జాబ్స్ ఉన్నాయి. వీటితో పాటు సిఎస్ఎస్డి టెక్నీషియన్ అనే ఉద్యోగాలు, డైసెక్షన్ హాల్ అటెండెంట్ లేదా హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 3 నర్సింగ్ ఆర్డర్లీ లేదా స్ట్రెచర్ బ్యారర్, మార్చరీ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నర్సింగ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్టు, ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2, ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2, ల్యాబ్ అటెండెంట్ ల్యాబొరేటరీ అసిస్టెంటు, ల్యాబొరేటరీ టెక్నీషియను, మెడికల్ ల్యాబొరేటరీ
టెక్నాలజిస్టు, సీనియర్ టెక్నీషియన్ ఇలా కొన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే టెలిఫోన్ ఆపరేటర్, డెంటల్ చైర్ సైడ్ అసిస్టెంట్ లేదా డెంటల్ మెకానిక్ లేదా టెక్నికల్ ఆఫీసర్ డెంటల్ లేదా డెంటల్ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ ఆప్థమాలజీ జాబ్స్ ఉన్నాయి. రిఫ్రాక్షనిస్ట్కి సంబంధించి జూనియర్ రేడియోథెరపీ టెక్నాలజిస్టు లేదా రేడియోథెరపీ టెక్నాలజిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. డార్క్ రూమ్ అసిస్టెంట్ లేదా డార్క్ రూమ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 లేదా జూనియర్ రేడియోగ్రాఫర్ లేదా రేడియోగ్రాఫర్ అనే ఉద్యోగాలు, టెక్నీషియన్ రేడియాలజీ ఉద్యోగాలు ఉన్నాయి. పెర్ఫ్యూజనిస్ట్ లేదా పెర్ఫ్యూజనిస్ట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. ఫార్మసిస్ట్ హోమియోపతిక్ ఉద్యోగాలు ఉన్నాయి. ఎంబ్రియాలజిస్ట్ ఉద్యోగం ఉంది. లైఫ్ గార్డు ఫిజియోథెరపిస్ట్ అనేటువంటి జాబ్స్ ఉన్నాయి. అలాగే వొకేషన్ కౌన్సిలర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, డ్రైవర్ ఉద్యోగాలు, ఫ్యామిలీ ప్లానింగ్ వెల్ఫేర్ వర్కర్ లేదా హెల్త్ ఎడ్యుకేటర్ వంటి ఉద్యోగాలు, మెడికో సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఉద్యోగాలు, సోషల్ ఆఫీసర్ వర్కర్ ఉద్యోగాలు, మోడలర్ ఆర్టిస్ట్ ఉద్యోగాలు, జూనియర్ వార్డెన్ అనేటువంటి ఉద్యోగాలు, వార్డెన్ ఉద్యోగాలు, PA2 ప్రిన్సిపల్ లేదా పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ వంటి ఉద్యోగాలు, ఆక్సిలరీ నర్స్, మిడ్వైఫ్ లేదా సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ గ్రేడ్ 1, డెమాన్స్ట్రేటర్ నర్సింగ్ ఉద్యోగాలు, టెక్నీషియన్ ప్రోస్థెటిక్స్ లేదా ఆర్థోటిక్స్ లేదా వర్క్షాప్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలు, కోడింగ్ క్లర్క్ లేదా కోడింగ్ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, మెడికల్ రికార్డు టెక్నీషియన్ వంటి ఉద్యోగాలు, బయోమెడికల్ ఇంజనీర్ ఉద్యోగాలు, కంప్యూటర్ డేటా ప్రాసెసర్ ఉద్యోగాలు, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ B ఉద్యోగాలు, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ లేదా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు, సైంటిఫిక్ ఆఫీసర్ కమ్ టోటర్ ఫిజిక్స్ ఉద్యోగాలు, టైలర్ గ్రేడ్ 3 ఉద్యోగాలు, మెకానిక్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ ఉద్యోగాలు, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ ఉద్యోగాలు, డెమాన్స్ట్రర్ ఆప్టోమెట్రీ లేదా ఆప్టోమెట్రిస్ట్ ఉద్యోగాలు, ప్లంబరు, పిఏసిఎస్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలు, ఈసీజీ టెక్నీషియను, సోషల్ సెక్యూరిటీ ఆఫీసరు, రెస్పిరేటరీ ల్యాబొరేటరీ అసిస్టెంటు, ఫార్మసిస్ట్ ఆయుర్వేదిక్, అసిస్టెంట్ బయోకెమిస్టు, జూనియర్ ఫిజిసిస్ట్ అనేటువంటి ఉద్యోగాలు ఉండడం జరిగింది. ఇందులో మీకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలతో పాటు ఎదురుగా ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ పేపర్ ఉంటుందని కూడా ఇచ్చారు. కొన్ని చూసుకుంటే బైలింగ్వల్ ఉంటాయి, కొన్ని మాత్రం ఇంగ్లీష్ మాత్రమే ఉంటుందని కూడా ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా ఎయిమ్స్ న్యూఢిల్లీ వాళ్ళు అయితే చేపడతారు. కొన్ని ఉద్యోగాలకి మాత్రం స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని మనకి ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వారి యొక్క మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఎంపికైన వారికి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా తర్వాత జారీ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వంటివి కూడా ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్తో పాటు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు 24వ పేజీ నుంచి స్టార్ట్ అవుతాయి. పోస్టులను అనుసరించి వివిధ రకాల క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ డైటీషియన్ ఉద్యోగాలకు MSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వంటి క్వాలిఫికేషన్, BSc హోమ్ సైన్స్ లేదా MSc హోమ్ సైన్స్ వంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. MSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వంటి క్వాలిఫికేషన్ ఉండాలి. కొన్ని పోస్టులకి 2 ఇయర్స్ వరకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్తున్నారు. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు MBA లేదా PG డిప్లొమా మేనేజ్మెంట్ అనేది ఉండాలి. గవర్నమెంట్ రూల్స్ మరియు రెగ్యులేషన్ ప్రకారం నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్కి సంబంధించిన ప్రొఫిషియన్సీ ఉండాలి. అలాగే డిగ్రీ కూడా ఉండాలని చెప్పారు కొన్ని ఉద్యోగాలకి. అలా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అలాగే 12th క్లాస్ క్వాలిఫికేషన్ అంటే 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ వంటి క్వాలిఫికేషన్తో జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అంటే LDC, UDC వంటి ఉద్యోగాలు కూడా ఉంటాయి. వీటికి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. నోటిఫికేషన్లో మీరు గమనించినట్లయితే మనకు అక్కడ ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఎంత, పే స్కేల్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, పోస్ట్ నేమ్ అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ESIC ఆంధ్రప్రదేశ్లో ఉంది, ESIC తెలంగాణలో ఉంది. అక్కడ కూడా మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. అంటే మనకి ESICలో ఏపీ మరియు తెలంగాణలో ఖచ్చితంగా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎయిమ్స్ మంగళగిరిలో కూడా కొన్ని రకాల ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు అప్పర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాలు కూడా
మీరు ఇక్కడ ఉండడం అయితే గమనించవచ్చు. ఈఎస్ఐసి తెలంగాణలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన లిస్ట్ కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ లేదా జూనియర్ ఇంజనీర్ సివిల్ అనే ఉద్యోగాలకు సివిల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషను అలాగే డిప్లొమా వంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. అయితే పోస్టులను అనుసరించి తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. మీరు పూర్తి నోటిఫికేషన్ అనేది చదివితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. గ్రాడ్యుయేషన్ సివిల్ మాత్రమే కాకుండా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే గమనించవచ్చు. అసిస్టెంట్ ఇంజనీర్ ఏసీ అండ్ ఆర్ అంటే ఎయిర్ కండిషనింగ్ మరియు రిఫ్రిజరేషన్కి సంబంధించి, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారికి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పటివరకు నేను ఏవైతే పోస్టులు చెప్పానో ఆ పోస్టులు అన్నింటికీ కూడా మీకు ఆ క్వాలిఫికేషన్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. అదే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 జాబ్స్కి చూడండి, ఫార్మసీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. అలాగే 12th తర్వాత డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి ఉండాలని కొన్ని పోస్టులకి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం కొన్ని పోస్టులకు చూడొచ్చు క్వాలిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఫార్మసీలో డిగ్రీ చేసిన వారికి కూడా ఆ పోస్టులు అయితే ఉన్నాయి. ఫార్మసిస్ట్ అలోపతిక్ అనే ఉద్యోగాలకు అలోపతిక్ సంబంధించినటువంటి ఫార్మసీ చేసిన వాళ్ళు లేదా డిగ్రీ ఇన్ ఫార్మసీ లేదా సీనియర్ సెకండరీ విత్ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీకు ఏ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఉంది అనేది ఒకసారి చూసి ఆ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా గమనించండి. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్కి రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి. వీటికి డిఎంఎల్టీ, బిఎస్సి, ఎంఎల్టీ వంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవారు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి సీరియల్ నెంబర్ 12లో మీరు చూసుకున్నట్లయితే కొన్ని కనిపిస్తాయి. అలాగే సీరియల్ నెంబర్ 17లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. డెంటల్కి సంబంధించిన కోర్సులు చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ 19లో చూడండి. ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 68లో డెంటల్కి సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా ఉండడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఆప్థాల్మాలజీకి సంబంధించి టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేవి బిఎస్సి ఇన్ ఆప్థాల్మిక్ టెక్నిక్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ రేడియోథెరపీ ఉద్యోగాలకి 12th తర్వాత 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది రేడియేషన్ థెరపీలో చేసిన వారికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే బిఎస్సి హానర్స్ రేడియోథెరపీ లేదా రేడియాలజీలో చేసిన వారికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. రేడియోథెరపీలో డిప్లొమా పూర్తి చేసిన వారికి కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాగే మీలో ఎవరికైనా సరే డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ కోర్సులు ఉంటే డార్క్ రూమ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. వాటికి కూడా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా వివిధ రకాల ఉద్యోగాలకు వివిధ రకాల క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు చాలా రకాలైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి మాత్రమే చెప్తున్నాను. మీరు లేదా ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే లైబ్రరీ సైన్స్కి సంబంధించిన కోర్సులు చేస్తే వాళ్ళకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పండి. అలాగే సోషల్ వర్క్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళంటే ఎంఏ లేదా ఎంఎస్సి డిగ్రీ అనేది సైకాలజీలో చేసిన వారు, మాస్టర్స్ డిగ్రీ అనేది సోషల్ వర్క్లో చేసిన వాళ్ళు, బ్యాచిలర్ డిగ్రీ సోషల్ వర్క్లో చేసిన వారికి జాబ్స్ అయితే ఉన్నాయని చెప్పండి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి డిగ్రీతో పాటుగా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ స్కిల్ టెస్ట్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా తెలుస్తుందన్నమాట. వీటితో పాటు మరికొన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అవేంటంటే ఏఎన్ఎం ఉద్యోగాలు, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు, స్టాఫ్ నర్స్ గ్రేడ్ 1 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటికి 12th తర్వాత ఏఎన్ఎంకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్సు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఆక్సిలరీ కోర్స్ అనేది 12th స్టాండర్డ్ వొకేషనల్ స్కీమ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే బీఎస్సీ నర్సింగ్ చేసిన వారికి కూడా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ పోస్ట్ సర్టిఫైడ్ ఉన్న వారికి కూడా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఎయిమ్స్ మంగళగిరిలో కూడా ఈ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి పోస్టులు అయితే ఉండడం జరిగింది. స్టాఫ్ నర్స్ వంటి ఉద్యోగాలు కూడా మనం ఇక్కడ ఉండడం గమనించవచ్చు. సో ఈ విధంగా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో ఏ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంది అనిపిస్తే ఆ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ డేటా ప్రాసెసర్ అనే జాబ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, లేదా బీఈ లేదా బీటెక్ అనేది కంప్యూటర్ సైన్స్లో లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన వారికి, అలాగే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి, బీఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా బీసీఏ వంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి
వాళ్ళకి కూడా ఇక్కడ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో మనకు తెలుస్తోంది. వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు కొన్ని రకాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే చెప్పగలిగాను. ఎందుకంటే మొత్తం నోటిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లెంత్ అయితే అవుతుంది. ఇప్పటికే మీకు నేను చాలా రకాల పోస్టులకు సంబంధించి చెప్పాను. ఇక ఈసీజీ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి. 10+2 సైన్స్ గ్రూప్లో చేసుండి ఈసీజీకి సంబంధించి 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ మీరు చేస్తుంటే ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. ఈఎస్ఐసి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వేకెన్సీస్ అయితే ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ 51లో కూడా మనకి కొన్ని రకాల పోస్టులు అయితే కనిపిస్తాయి ఫార్మసిస్ట్కి సంబంధించి. ఆ ఉద్యోగాల సమాచారం కూడా ఒకసారి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సీరియల్ నెంబర్ 51లో ఉంటాయి అవి. ఇక్కడ మీరు చూడండి, ఫార్మసిస్ట్ ఆయుర్వేదిక్ ఉద్యోగాలు ఉన్నాయి. 12th క్లాస్ పాస్ అయిన తర్వాత ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఇన్ ఆయుర్వేదాలో చేసుంటారో లేదా ఆయుర్వేదిక్ ఫార్మసీలో డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా ఫార్మసిస్ట్ ఆయుర్వేదిక్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కూడా మనం చూసుకుంటే ఈఎస్ఐసిలో ఉండడం అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. జిప్మెర్లో కూడా అసిస్టెంట్ బయోకెమిస్ట్ అనేటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ ఫిజిసిస్ట్ అనే పోస్టులు కూడా ఉండడం అయితే జరిగింది. ఇలా చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏ ఇన్స్టిట్యూట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రిజర్వేషన్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్ చూసి తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలో మీకు నేను చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్పగలిగాను. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూసి ఏ ఉద్యోగాలకు అర్హత ఉంది, అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ చదివి ఆ తర్వాత అయితే అప్లై చేయండి. కొన్ని ఉద్యోగాలకి స్కిల్ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా, ఆ వివరాలు కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు, ఒకసారి చూడండి. ఆల్ ది బెస్ట్. ఇంకా ఏమైనా ఉద్యోగాల సమాచారం ఉంటే ఛానల్లో చెప్తాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.